హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా ఇంటి దగ్గర తీసిన వ్లాగు. ఇన్ని రోజులకి అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర పండుగ చేసినామని చెప్పిన కదా! పండుగ పని, తర్వాత పండుగ, ఇంట్లో హడావిడి, మళ్ళీ మేము బీహార్‌కి రావడం, ఇదంతా ఉండేసరికి ఎడిటింగ్ అయితే చేయలేకపోయాను. అందుకే వీడియోస్ ఈ 1 వీక్, 1 ½ వీక్ అప్లోడ్ చేయలేకపోయాను. నేనైతే బీహార్‌కి వచ్చేసాను. అది కూడా మొన్న 21st రోజు మార్నింగ్ 5:30కి అయితే దిగినాము. ఈ 2 డేస్ ఇంట్లో వరకే సరిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో వాయిస్ తక్కువ ఉంటది. లైవ్ రికార్డ్ వాయిస్ అయితే నేను అట్లనే ఒరిజినల్‌గా అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంట్లో మేము ఎల్లమ్మ పండుగ చేయడానికి మా ఇళ్ళలు తీస్తున్నాం కదా! అప్పుడు తీసిన వ్లాగు. పండుగలంటే మంచిగా ఒగ్గు కథ ఉంటది, ఎల్లమ్మ కథ ఉంటది. ఆ కథకి మనం వాయిస్ చెప్పినా కూడా సెట్ అవ్వదు. ఒరిజినల్‌గా చూసినట్టుగానే ఉండాలి అని చెప్పి అలాగే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్లో చేసుకునే మల్లన్న పండుగ, ఎల్లమ్మ పండుగ చూడాలనిపిస్తదో ఆళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు కూడా చాలా ఇష్టము ఇలాంటి పండుగలు. లైవ్‌లో వింటూ ఆ కథను వినాలంటే, చూడాలంటే ఇష్టము. మరి మీలో ఎంతమందికి ఈ పండుగలు ఇష్టమో లేదో కామెంట్ అయితే చేసి చెప్పురి. మరి మా ఇంట్లో మేము మా ఇళ్ళలో ఎలా తీసామో ఈ వ్లాగ్‌లో అయితే చూడొచ్చు. ఇంకా ఈవినింగ్ అయితే టైం వచ్చేసి 4:30 అయిపోతుంది. మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. బండలు కడగడము, పక్క బట్టలు ఉతకడము, మళ్ళా ఇల్లు సదరడము, ఈ పనంతా అయిపోయింది. ఆ తర్వాత ఈవినింగ్ మా ఇళ్ళలు తీసే సామానయితే తీసుకొని వచ్చిండ్రు అక్క వాళ్ళు. ఆ సామానయితే నేను మొత్తం దేవుని రూమ్‌లో పెట్టిన. మహిళలకు కావాల్సిన సామాను, పండ్లు అవి తీసుకొనొచ్చారు. ఇగ మా అక్క వాళ్ళేమో బయట వంట స్టార్ట్ చేశారు. నేనేమో ఇక్కడ నా చిన్న వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా చిన్న వంట అంటే ఏం లేదు. ఈవినింగ్ అయింది కదా! చాయ్ పెట్టి అట్లనే పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. మా అక్క వాళ్ళు అక్కడ పొయ్యి మీద వంట చేస్తుండ్రు. అయితే మా మామయ్య ఇప్పుడే లోపల నుంచి ఇక్కడైతే వస్తున్నాడు కదా! అక్కడ వాళ్ళు వంట చేస్తున్నాక ఈమె చేస్తుందా అని చెప్పేసి డౌట్‌గా చూస్తూ పోతున్నాడు. ఇక నేను చెప్పిన కదా! అక్క వాళ్ళు అక్కడ వంట చేస్తున్నారు. అన్నము, కూర ఇవి వండుతున్నారు. నేను పచ్చి పులుసు అయితే చేస్తున్నా అని చెప్పిన. అట్లనే ఇంకా చాయ్ కూడా పెట్టేసిన. ఈరోజు మరీ పెద్దగా వంట ఏం చేస్తలేము. ఎందుకంటే మేము అందరికీ ఏం చెప్పలేదు. మా ముగ్గురు అమ్మ వాళ్ళకి చెప్పుకున్నాము. తర్వాత మా అక్క వాళ్ళకి చెప్పినాము అంతే. ఇక వాళ్ళే వస్తారు కాబట్టి మళ్ళీ మా ఇళ్ళలు తీస్తున్నాము. కౌసు వద్దు అని చెప్పి ఇలా పప్పు పచ్చి పులుసు అయితే చేస్తున్నాము. ఈ చింతపండు చూసినారా ఎంత ఎర్రగా ఉందో. నాకు ఇలా ఎర్రగుండే చింతపండు చాలా ఇష్టము. అయితే నాకు అమ్మ చింతపండు పంపిస్తూ ఉంటుంది. అమ్మ ఆ చింతపండుని ఫ్రిడ్జ్‌లో పెట్టదు. అది కొన్ని రోజులకే నల్లగా అయిపోతది. నాకు దాంట్లో నుంచే పెట్టియడం వల్ల నా చారు కూడా నల్లగా అనిపిస్తది. ఇక్కడనేమో అత్తమ్మ వాడుతున్నది కొత్త చింతపండు. మొన్న అత్తమ్మకి మా అక్క పెట్టిందంట. ఇగ పచ్చి పులుసు అయితే చేసిన తర్వాత చాయ్ అయితే పెడుతున్నాను. ఇగ ఈలోగా చాయ్ తాగి మా వాళ్ళ దగ్గరికైతే వెళ్ళిన. మా చిన్నమ్మ ఫస్ట్ టైం చిన్న గ్లాస్ తాగుతుంది ఫ్రెండ్స్ చాయ్. అన్నని కవర్ చేస్తున్నా. ఇగో ఈ పప్పు కూర వంతురు. అటుకలు వంతురు. ఫోటో దింపాలా తమ్నెల్ కోసం అది పప్పు కూర. ఈవినింగ్ టైం కదా! ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా పొద్దున్నే పనులన్నీ అయిపోగొట్టుకున్నాం. వంట పని కూడా తక్కువే ఉంది. ఏం లేదు, అన్నం వండాలి, పప్పు వండాలి, పచ్చి పులుసు ఎట్లాగో అయింది కదా! ఇక బొగ్గుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక అక్కకి కూడా ఈవినింగ్ పని అయితే అయిపోయింది. శైలజక్కకి గిన్నెలు తోమే వరకు 4 అయింది. ఇక స్వప్నకేమో చాయ్ టైం ఉంటుంది కదా! అది ఆల్రెడీ చాయ్ పోసి అదే చాయ్ పెట్టి ఫ్లాస్క్‌లో అయితే పోసొచ్చింది. ఇక వంట అయితే చేస్తున్నారు. ఇక నేను కూడా ఇప్పటిదాకా పచ్చి పులుసు చేసి వచ్చినాయి కదా! వీళ్ళతో పాటుగా చాయ్ తాగకుండా కూర్చొని ఇక కొద్దిసేపు ముచ్చట్లయితే పెట్టుకున్నాము. ఇక మళ్ళీ అయితే శైలజకి పోయి ఆ చిన్న చిన్న గిన్నెలు అయితే కడిగేస్తుంది. స్వప్నకైతే ఈ పప్పు వండడం అయితే కంప్లీట్ చేసింది. చూస్తున్నారు కదా అటుక ఎంత మంచిగా ఉందో. ఈ అటుకలో ఏ కూర వండినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను బీహార్‌కి వచ్చేటప్పుడు ఒకటి చిన్నది అటుక తెచ్చుకుందాము రోజు వండుకోవడానికి అనుకున్నాను. కానీ ఇంట్లో హడావిడి, చుట్టాలు అందరూ ఉండేసరికి నేనైతే మర్చిపోయాను. ఇక ఆడనేమో మా ఇద్దరు అత్తమ్మలు కూర్చొని ఆకైతే షేర్ చేసుకున్నారు. ఇక నైట్ అయితే అయింది. 7 అట్లా
ఉంది. ఇక మైలలు తీయడానికి ఒగ్గోలైతే వచ్చింది కదా! శారీ అయితే కట్టుకుంటున్నాను. ఇక చూస్తున్నారు కదా! సింపుల్‌గానే కట్టుకున్నాను. మరి ఎక్కువ హెవీగా ఏం రెడీ అవ్వను. నేను ఎప్పుడైనా సరే చాలా సింపుల్‌గానే ఉంటాను. ఇది కూడా డైలీ వేర్ శారీనే. ఇక మైలలు తీయడానికైతే అన్నీ రెడీ అయినాయి అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. వేపాకైతే తీసుకొని వచ్చిండ్రు. మల్లన్న పండుగ చేసినా, ఎల్లమ్మ పండుగ చేసినా, ఉప్పలమ్మ పండుగ చేసినా ఇంట్లో వేపాకులైతే కంపల్సరీ అవసరమైతాయి. అందుకే ఇంక మా వాళ్ళైతే తీసుకొనొచ్చిండ్రు. ఇక నేనే ఈ మైలల సామానంతా ఇక్కడ సదిరినా కదా! చూపిస్తున్నాను. ఇవొచ్చేసి జొన్నలు. ఈ జొన్నలు జొన్నలు కాదనుకుంటా. వడ్లు మనం పోలు వేయడానికైతే వాడతారు. తర్వాత పోలు గురుగులు, ఈ పండ్లు అవన్నీ తీసుకొనొచ్చిండ్రు. ఇంకా ఒక పెద్దది గంప, గొంగడి, ఇంకా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, తర్వాత నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఖర్జూర ఇవన్నీ అయితే తీసుకొనొచ్చి రెడీగా అయితే పెట్టేసినాం. ఒగ్గోలు కూడా వచ్చే టైం అయింది. ఇంకా మా అమ్మ వాళ్ళైతే రాలేదు. వాళ్ళొచ్చిన తర్వాత మైలలైతే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగుతున్నారు మా వాళ్ళు. అప్పటికి ఇంక నేనైతే ఇవి జస్ట్ చూపిస్తున్నాను మీ అందరికీ. ఇదొచ్చేసి మా దేవుని రూము. ఇంకా అన్నం వండింది. అత్తమ్మ బియ్యం గూడా తీసి పక్కనైతే పెట్టింది. తెల్ల బియ్యం అవసరము. ఇది మా దేవుని గుడి. ఈడికొచ్చిన తర్వాతనే ఇంకా ఇక్కడ నుంచి ఆ దేవుళ్ళనన్నిటిని బయటికి తీసుకొచ్చి మైలలు తీయడం అయితే స్టార్ట్ చేస్తాము. ఇక ఈలోపే ఒగ్గోలు కూడా వచ్చిండ్రు. ఒగ్గోలు రాగానే ఎదురెళ్ళి అత్తమ్మ అయితే ఒక బిందె నీళ్ళు పోసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇంట్లోకైతే తీసుకొనొస్తుంది. మమ్మల్ని అడ్డు ఉండొద్దు అని అయితే చెప్తుంది. ఇక అందరం కలిసి అయితే ఇంట్లోకైతే వెళ్తున్నాము. అక్కడ గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆ డోలు కొట్టుకుంటూనే వచ్చిర్రు కానీ మా కుక్క అరుస్తుందని వాయిస్ అయితే ఉంచలేదు. ఇక బొగ్గోలు రాగానే ఎల్లమ్మ బాండవలు తీసుకోబోతున్నాము. అయితే మా పాత బాండవలు కొంచెం పర్రెలాగా వచ్చినాయంట. అత్తమ్మ అవి తీసేసి కొత్త బాండవలు అయితే పెడదామని చెప్పేసి ఈడ మేము సెలెక్ట్ అయితే చేసి పెట్టినాము. మీకు తెలుసు కదా అక్కనే బాండవలు అవన్నీ అమ్ముతుంటుంది. మన ఇంట్లో దేవతలైనా సరే మనం ముక్కు ముఖం అన్నీ మంచిగా ఉన్నాయా అని చూసే తీసుకుంటాము. మన ఇంట్లో 10 రకాలు ఉన్నా కూడా మనకు 10 రకాలు మనం సెలెక్ట్ చేసుకోము. ఒక్కటే దేవతని సెలెక్ట్ చేసుకుంటాం కదా! అట్లనే ముందుగానే అత్తమ్మ అక్కలైతే దేవతని తీసి పెట్టిండ్రు. రాగానే ఆయనకైతే చూపిస్తే సరే ఇవే తీసుకుందాము అని అయితే అన్నారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే కొంచెము కొన్ని దేవతలేమో హైట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఏమో హైట్ తక్కువ ఉంటాయి, కొన్ని పెద్ద కుండలు ఉంటాయి, కొన్ని చిన్న కుండలు ఉంటాయి. ఇట్లా హై అని, మీడియం అని, తర్వాత ఇంకా స్మాల్ అని అట్లా ఉంటాయి అన్నమాట. మేమైతే మీడియం ఉండే కుండలు అయితే సెలెక్ట్ చేసి ఇంట్లోకి అయితే తీసుకొని వస్తున్నాము. మునిరాజు ఎల్లమ్మ కుండలు అయితే చాలా మంచిగా ఉన్నాయి కదా ఎల్లమ్మ బాండవాలు. ఇట్లా మనకు ఇంట్లోనే ఉన్న వాటితోనే మనం చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా సరే ఎల్లమ్మ పండుగ, మల్లన్న పండుగ, ఉప్పలమ్మ పండుగ ఏవైనా కూడా మా అక్క దగ్గర అయితే బాండవలు దేవతలకు సంబంధించిన సామాన్ అంతా దొరుకుతుంది. ఇక ఈడికొచ్చి అయితే ఇల్లు పోలు రాస్తున్నారు. గొంగడేసి దానిపైన ఇట్లా ముగ్గులాగా వేస్తున్నారు. నేనేమో పసుపు అయితే పెడుతున్నాను. ఇక అక్క వాళ్ళ అన్న అయితే తీసుకొచ్చి సదురుతున్నారు. మా శైలజకి అయితే లేదు, కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల దూరం అయితే ఉంది. ఇక మేమైతే ఇక్కడ మైలలు తీసుకోవడానికి అన్నీ అయితే రెడీ చేస్తున్నాము. ఆయననేమో తనకు కావాల్సిన సామాన్ అంతా అడుగుతున్నారు. ఇక పెద్దకైతే అన్నీ తీసుకొచ్చి ఏర్పాటు చేసి అక్కడైతే పెడుతూ ఉన్నది. ఇక ఈ లోపుగానే పాత బాండవలకి ఉన్న అన్నీ అయితే తీస్తున్నారు. ఇప్పుడు గవ్వల దండ కానీ, పెళ్లి కూతురు ముసుగు కానీ, మళ్ళీ మనం పాత బాండవలకి పెట్టిన కళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి తీసి మళ్ళీ బాండవల్లో అయితే కడుగుతూ ఉన్నారు. ఒకవేళ మనము ఈ బాండవలతోనే మైలలు తీయాలనుకుంటే ఈ బాండవల్ని కడిగి పూజించిన తర్వాత తీస్తారంట. ఇక మాకు ఎట్లాగో కొత్తవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ బాండవల్ని కడిగిన తర్వాత బొట్లు పెట్టి బస్తాల్లో పెట్టి చెరువుగట్టు దగ్గర అయితే పెట్టి రమ్మని చెప్పిండ్రు పండుగ అయిపోయిన తర్వాత. ఇక మా వాళ్ళు కూడా అదే చేసిండ్రు. ఇక్కడనేమైనా కళ్ళు అయితే తీస్తున్నాడు. అవి వెండి కళ్ళు అయితే పెట్టినాం కదా, అవి బాగా అతుక్కపోయినాయి. అవి దేనితోనే పెడతారు, ఎంసీన్‌లో ఏమో నిన్న మొన్నటి దాకా ఈ పేరు విన్నా మర్చిపోయినా. వాటితోని
పెడితే బాగా అతుక్కుపోయినాయంట. కళ్ళు కూడా తీసి ఇక్కడైతే పెడదాం అనుకున్నారు. అవి ఇంకా వెళ్ళట్లేవు. తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కళ్ళు తీసిన తర్వాత పండుగప్పుడు కొత్తవి తీసుకొచ్చి పెడతాము. అందుకే ఇంకా వాటి తర్వాత తీద్దామని చెప్పేసి పక్కనైతే పెట్టిండ్రు. ఇక ఈయనేమో ఈ పూలైతే రాస్తున్నాడు. ఈ అన్న పేరు వచ్చేసి మహేష్ అన్న. మహిళ బాగా తీసిండు. పండుగ కూడా ఒక చాలా మంచిగా అనిపించింది. ఉప్పల పండుగ కానీ ఇల్లం పండుగ కానీ మంచిగా చేసిండ్రు. ఇక ఉప్పలాయ పండుగ అయితే నైట్కి కొంచెం నిద్రగాసి చేసినాం కాబట్టి అంత ఇంట్రెస్ట్గా చూడలేకపోయినాము. కానీ ఎల్లమ్మ పండుగ చాలా మంచిగా అయ్యింది. ఉప్పలమ్మ పండుగ కూడా అయ్యింది. కాకపోతే పండుగ అయింది నైట్ కదా, మరి నైట్ నిద్ర మబ్బులో మనం సగం సగం చూస్తాం కదా, అందుకే అట్లా అన్నా. కానీ 2 పండుగలు మంచిగా అయితే జరిగినాయి. ఇక ఇప్పుడు మైలలు తీయడానికి అన్నీ అయితే రెడీ అయినాయి. అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. మేము కూడా స్టార్ట్ చేస్తాం. బొడపల్లి వారి సమాధానం మల్లయ్య గారు అంటారు అమ్మగారు పుట్టింది పులిబిడ్డ పున్నదా అయ్యా ఎల్లమ్మ బ్రాహ్మణుడి ఎల్లమ్మ అన్నదండ ఉండాలి తోలా ఎల్లమ్మ తోడై ఉండాలి పాటలు ఎల్లమ్మ భద్రవస్తుందిగాక
ఇంట్లో అందరూ అయితే పేర్లు చెప్పుకొని మా పేర్ల మీద చదివిపించినాక గుమ్మడికాయ కొట్టి దేవుళ్ళని అయితే బయటికి తీసుకొచ్చి ఇలా పూల్లో అయితే కూర్చోబెట్టినాం. ఇంక ఇప్పుడైతే గౌరమ్మ పూజ అయితే చేస్తూ ఉన్నాము. ఆయనేమో మైక్లో కథ అంతా చదువుతుండ్రు, కానీ నేను ఫుల్ వీడియో మొత్తం పెట్టలేదు. ఎందుకంటే మేము ఈ మహిళలు ఒక 50 మినిట్స్ పైనే పట్టింది తీయడానికి. అదే కథలో కూర్చున్న తర్వాత కథ వినడానికి. ఇక అంత కథ మీకు బోర్ వస్తుంది అని చెప్పేసి మధ్యలో ఇలా కట్ చేసి మీకైతే చూపిస్తున్నాను. మహిళలు తీయడానికి కూడా కథ చాలా సేపు అయితే చదివిండు. మేము ఇట్లా దేవుని దగ్గర కూర్చున్నప్పుడే ఆ కథని ఒక 50 మినిట్స్ పైన చదివిండు. అది కూడా మైక్లో చదివేసరికి మా అందరికీ బాగా నచ్చింది. మీకు అంత క్లారిటీగా వినిపిస్తలేదు, ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అర్థమైంది. అక్కడ చుట్టుపక్కల ఇళ్ళకి కూడా వినిపించినట్ట తెల్లారైతే మాకు చెప్పారు, మీరు మహిళలు మంచిగా తీసిరని. ఎంతసేపు ఉన్నా ఎల్లమ్మ దేవతల బిడ్డ ఉన్నావమ్మా, రాజకంటే ఉన్నావు, రాజుల బిడ్డ ఉన్నావు, రాజకంటే ఉన్నావు, దేవతల బిడ్డ ఉన్నావు, దేజకంటే ఉండవు. అంటే మీ అమ్మ ఏమంటుందో మీ ఆయన ఏమంటుందో అనుకుంటుంది. మా అమ్మ దగ్గర సెలవు తీసుకోవడం వచ్చి నేను కూడా చేస్తాను వస్తా అనుకోని అంత హనబడి తీసుకోవడం ఉన్నారు. అరే బాబాలు ఇక ఇక్కడ మాయిలలు తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే గుమ్మడికాయ కొట్టాలి కదా. మమ్మల్ని అందరినీ నిలబెట్టి మా చుట్టూ అయితే గుమ్మడికాయని తిప్పుకుంటూ హారతి అయితే ఇస్తున్నారు.
బొట్టుపల్లి వారి సమాధానం మల్లయ్య గారు అండాలమ్మ గారు పుట్టింది గుడిబిడ్డ పుణ్యదానం చెయ్యాలి తుమ్మాయి ఎల్లమ్మ తోడై ఉండాలి వాటి ఎల్లమ్మ భక్తవస్థ ఉండాలి నీ కొడుకులు బిడ్డలు కోడి వరాలి మనవరాలు మనవలు చల్లగా ఉండాలి నీరు నెయ్యిలు కోడి పంటలు పట్టాలి పండుగ కుమార్ పంటలు పట్టాలి తోరాలి ఎక్క ఎల్లమ్మ తోడై ఉండాలి వాటి ఉప్పలమ్మ మీకు భక్తవస్థ ఉండాలా ఈ ముద్దుడికి తెలివి కాలకున్న శనేశ్వరమ్మ పక్క తొలిపోవాలి ధనలక్ష్మి ధనలక్ష్మి ఇంటిలో బలగలి ఉండాలి ప్రజలు గారు లేక ఎల్లమ్మ పేరు మీద తోలా ఎల్లమ్మ తొడై ఉండాలి పాటలు ఎల్లమ్మ భగవత్ మీ కాలకున్న శనేశ్వరమ్మ పక్క తొలిపోవాలి బొట్టుపల్లి వారి సమాధానం శేఖర్ గారు శైలజ గారు అన్విక గారు అందరూ తిరిగా ఎల్లమ్మ పేరు మీద 101 పంపిస్తారు 3 లక్షల అధ్యాయం కొడుకులు బిడ్డలు కోరితే మనం ఓరాలే భువనేశ్వరి గారు ఎంత ఎల్లమ్మ పేరు మీద శనేశ్వరమ్మ భక్తులు తొలిపోవాలి ధనలక్ష్మి ధనలక్ష్మి ఇంట్లో ఉండాలి రాధార్ వారి సమాధాన యాదమ్మ గారు కృష్ణయ్య గారు పేరుగా ఎల్లమ్మ పేరు మీదనయ్యా మహిళలు వాజే మాపులు వాజే అల్లల్లో ఇక దేవుని మైడలు తీయడం ఇంతటితో అయితే అయిపోయింది. ఇంకా రేపు 2 రోజులు పని చేసిన తర్వాత పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.